ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి జనవరి నెల 15వ తేదీ సంక్రాంతి మొదలుకొని ఒక వ్యక్తిగతంగా జరగబోయే మార్పులు ఇరుగు పొరుగు వారు వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది? జనవరి నెల 15వ తేదీ సంక్రాంతి మొదలుకొని ఒక వ్యక్తిగతంగా జరగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ జీవితాల్లో కర్కాటక రాశి వారికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి ఆలోచన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి వారి జీవితానికి సమయం టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. వీరి లైఫ్ అయితే పూర్తిగా మారిపోతుంది. ప్రారంభించిన పనులలో ఇతరుల నుండి సహకారం లభిస్తుంది. ఆర్థిక పరంగా పురోగతి కనిపిస్తుంది. శుభవార్తలతో ఉత్సాహం పెరుగుతుంది. శ్రీరామ నామస్మరణ మీకు అభివృద్ధికి దారితీస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభించే కాలం కొనసాగుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీరు చేసే పనులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి. సమాజంలో పేరు, గౌరవం పెరుగుతాయి. వ్యాపారంలో నిదానంగా కానీ స్థిరంగా కానీ లాభాలు వస్తాయి. ఆర్థిక పరంగా జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. వారం మధ్యలో ఒక మంచి పరిణామం కలుగుతుంది. శివారాధన మనసుకు శాంతిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. కర్కాటక రాశి వారి జీవితం అంతా కూడా చాలా చక్కగా మారిపోతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో లభిస్తుంది. అన్ని విధాలుగా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు కూడా మీరైతే పాటించాలి. కర్కాటక రాశి వారికి సమయం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మీ జీవితం అయితే మాత్రం మారిపోతుంది. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో జనవరి ప్రథమార్థంలో పని మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. ఇతరులు వదిలేసినటువంటి పనులను పూర్తి చేయడం, డెడ్లైన్స్ అందుకోవడం లేదా సమస్యలను పరిష్కరించడంలోనే మీ యొక్క సమయం అనేది గడుస్తుంది. కొన్నిసార్లు అదనపు బాధ్యతలు మోసినా తగిన గుర్తింపు లభించకపోవచ్చు. అయినా సరే ఓర్పుగా ఉండండి. ఇది మీ యొక్క సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. పని ప్రదేశంలో పోటీ లేదా ఒత్తిడి ఉండవచ్చు, కానీ మీ యొక్క సహనం మిమ్మల్ని కాపాడుతుంది. జనవరి 14 తర్వాత ఆఫీస్ వాతావరణం మారుతుంది. సహోద్యోగులు, క్లయింట్లు లేదా భాగస్వాములతో సంబంధాలు కీలకమవుతాయి. కొంతమంది కొత్త వారితో కలిసి పనిచేయాల్సి రావచ్చు లేదా ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. జనవరి 16 తర్వాత 7వ ఇంట్లో కుజుడి సంచారం వలన ఇతరులు తమ యొక్క అభిప్రాయాలను గట్టిగా వినిపించవచ్చు. మీరు ప్రశాంతంగా ఉండి వాదనలకు దిగకుండా ఉండడం మంచిది. అన్నీ కూడా మీరే చేయాలి అని ప్రయత్నించకండి. నలుగురితో కలిసి పనిచేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది మరియు మంచి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా జనవరిలో జాగ్రత్త అవసరం. 2వ ఇంట్లో కేతు ఉండడం వలన పొదుపు లేదా కుటుంబ ఆర్థిక విషయాల పట్ల అనిశ్చిత కలగవచ్చు. ఆరోగ్యం, కుటుంబం లేదా అనుకోని ఖర్చుల గురించి ఆందోళన చెందవచ్చు. 12వ ఇంట్లో గురుడు ఖర్చులను పెంచుతాడు. ముఖ్యంగా ప్రయాణాలు, వైద్య అవసరాలు, దైవ కార్యాలు లేదా దాన ధర్మాల కొరకు ధనం కూడా అధికంగానే ఖర్చు అవుతుంది. డబ్బు బయటకు వెళుతున్నా అవి చాలా వరకు కూడా అవసరమైనటువంటి ఖర్చులు అవుతాయి. ఈ నెల మధ్య తర్వాత స్పష్టత అనేది ఉంటుంది. మీరు ఖర్చులను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మరియు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం ప్రారంభిస్తారు. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఖర్చులను ఎప్పటికప్పుడు రాసి పెట్టుకోండి, మీకు మేలు జరుగుతుంది. ఈ నెల ద్వితీయార్థం బంధాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. మొదట్లో పని ఒత్తిడి లేదా అంతర్గత ఆలోచనల వల్ల మీ యొక్క మనసు మానసికంగా అలసిపోయినట్లుగా లేదా నిర్లిప్తంగా ఉన్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. జనవరి మధ్య తర్వాత జీవిత భాగస్వామికి మీ యొక్క సమయం మరియు శ్రద్ధ కూడా అవసరమండి.
భవిష్యత్ ప్రణాళికలు, బాధ్యతలు లేదా అంచనాల గురించి సీరియస్‌గా చర్యలనేవి కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. కుటుంబ విషయాలు ముఖ్యంగా ఆర్థిక లేదా కమ్యూనికేషన్ పరంగా ఓర్పు అవసరం. సలహా మాట్లాడడం కంటే వినడం ఎక్కువ చేయండి. అర్థం చేసుకోవడం వలన శాంతి లభిస్తుంది. ఈ సమయం ఆరోగ్యంపైన నిరంతర శ్రద్ధ అవసరం. మొదటి భాగంలో పని ఒత్తిడి మరియు రొటీన్ సరిగ్గా లేకపోవడం వలన జీర్ణ సమస్యలు, నిద్రలేమి లేదా రోగ నిరోధక శక్తి తగ్గడం కూడా జరగవచ్చు. విశ్రాంతి తీసుకున్న అలసటగా అనిపించవచ్చు. ఈ నెల మధ్య తర్వాత సంబంధాల్లో వచ్చే సమస్యలను పరిష్కరించుకోకపోతే మానసిక ఒత్తిడి పెరిగి అది ఆరోగ్యంపైన ప్రభావం చూపిస్తుంది. సమయానికి భోజనం చేయడం, తేలికపాటి ఆహారాన్ని తినడం మరియు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకపోవడమే మీకు మంచిది. వ్యాపారస్తులకు ఈ సమయం పోటీ లేదా భాగస్వామ్యాల నుండి ఒత్తిడి ఉండవచ్చు. పెండింగ్ సమస్యలు లేదా అపార్థాలను కూడా మీరు పరిష్కరించుకోవాల్సి రావచ్చు. జనవరి మధ్య తర్వాత వ్యాపార భాగస్వామ్యాలు యాక్టివ్ అవుతాయి. కొత్త ఒప్పందాలు చేసుకోవడం, నిబంధనలు మార్చుకోవడం లేదా క్లయింట్లతో దగ్గరగా పనిచేయడం జరుగుతుంది. ఒప్పందాలను స్పష్టంగా ఉంచండి. వ్యాపారంలో భావోద్వేగ నిర్ణయాలు మీకు అసలు పనికిరాదని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి, ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. దానంతరం అది వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్య వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరిమితముగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెలువరిస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారికి చురుకుతనం అధికంగా ఉంటుంది. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే మాత్రం వీరిలో ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావమునకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికము. చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తించుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఇద్దరికి అధికారంలో సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపాదన, ధనాన్ని, వస్తు సంపదను, తమ యొక్క సమస్తాన్ని వీరు సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగినా, అనారోగ్యము కలిగినా కూడా మీరు ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతను నెత్తి మీద పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు రాణిస్తారు. ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు వెళ్ళిపోదామా అని వీరు అనుకుంటారు. ఈ రాశి వారికి వారి జీవిత భాగస్వామి గడుసురని చెప్పాలి. ఇల్లు తీర్చిదిద్దగలని నేర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు కూడా జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కూడా కలుగుతుంది. ఈ రాశి వారు ముత్యాన్ని ధరించాలి. దీన్ని ధరించడం వల్ల ఐశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. ఈ రాశి వారికి చిన్నతనమైన జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరము రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి. వార్ధక్యమున మధుమేహము, రక్తపోటు, ఉదరము, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కావున ఈ రాశి వారికి తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. ఈ కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు కనకపుష్యలాగానే ధరించాలి. పుష్యమి నక్షత్ర జాతకులు ఇంద్రనీలం ధరించాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు జాతి పచ్చని ధరించండి, మేలు జరుగుతుంది. చూస్తారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.